ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు. క్లాస్ 25లోకి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుపోయేటువంటి అంశం ఏమిటయ్యానంటే, అంతకన్నా ముందుగా పోయినసారి క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఉన్నటువంటి నిశ్శబ్ద కాలం గూర్చి, అనగా 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య జరిగినటువంటి ఆ సందర్భాలు ఏమిటి, సంఘటనలు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య జీవితాన్ని గురించి నేర్చుకోబోయే ముందుగా మనము సువార్తలు, వాటి మధ్య ఉన్నటువంటి పోలికలు, వాటిని రాసిన రచయితలు, సువార్తలు ఏ ఏ కాలాల్లో రాయబడ్డాయి అనేటువంటి విషయాల గురించి, కొన్ని పోలికలు తేడాల గురించి ఈ రోజున నేర్చుకుందాం. ఆ తరువాత మనము కంటిన్యూగా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య విధానాన్ని గురించి నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త ఎవరు రాశారు? ఎవరికైనా తెలుసా? మత్తయి గారే రాశారు. ఓకే, అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాశారు. మార్కు సువార్త మార్కు గారే రాశారు. లూకా సువార్త కూడా లూకా గారే రాశారు. అలాగే యోహాను సువార్త యోహాను గారే రాసినట్టుగా మనం చూస్తాం. మత్తయి మరియు యోహాను గారు మాత్రము ఇద్దరు అపోస్తలులు, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులలో ఇద్దరుగా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా, వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులలో వీరున్నారు. అలాగే మార్కో గారు మరియు లూకా గారు ఇద్దరు మాత్రము యేసుక్రీస్తు ప్రభుల 12 మంది శిష్యులలో లేరు. కానీ మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభుల వారికి 70 మంది శిష్యులు వెంబడించినట్లుగా మనకు తెలుసు. కొంతకాలం వరకు, అనగా యేసయ్యకు శ్రమలు సంభవించనంత కాలం వరకు కూడా, సిలువ వేయబడ్డానికంటే ముందు వరకు కూడా 70 మంది శిష్యులు వెంబడించారు. తర్వాత ఒకానొక సందర్భంన ఎప్పుడైతే యేసయ్యకి కష్టాలు రావడం మొదలవుతాయో ఆ సమయంలో 70 మంది కాస్త 12 మంది మిగిలిపోయారు. ఆ 70 మందిలో మార్కు మరియు లూకా గారు కూడా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 70 మంది శిష్యులలో ఎవరెవరున్నారు? మార్కు గారు అలాగే లూకా గారు ఉన్నారు. అంటే వీరు కొద్ది కాలం పాటు యేసయ్యను వెంబడించినప్పటికీ మరి తిరిగి మరలా వెనుక తీసినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తరువాత కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి వారు మరలా యేసయ్యను ప్రకటించడము, యేసయ్యను వెంబడించడము, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించినటువంటి అపోస్తలులతో పాటు మరలా వీరు చేరి తిరిగి సువార్తను ప్రకటించినట్లుగా చూస్తాం. మనం ఈ 70 మంది ఆ శిష్యులలో కొద్దిమంది మనకు తెలుసు. 70 మంది శిష్యులలో కొంతమంది కూడా మనకు తెలుసు. మార్కు గారు, లూకా గారు, అలాగే బర్నబాస్ కావచ్చు, ఇంకా స్టెఫెన్ కావచ్చు, ఫిలిప్పు గారు కావచ్చు, అలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. మత్తయి గారు కావచ్చు. ఈ విధంగా కొద్దిమంది మనకు సువార్తల్లో మెన్షన్ చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం, ఫిలిప్పు గారు వస్తారు, స్టెఫెన్ గారు వస్తారు, ఇంకా చాలా మంది ఉంటారు. ఆ 70 మందిలో వీరు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే కొద్ది కాలం పాటు యేసయ్యను వెంబడించారు. ఆ గుంపులో మార్కు, లూకా ఉన్నారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వీళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంది. అయితే వీరు ఏ కాలంలో సువార్త రాశారు? మొట్టమొదటిగా రాయబడిన సువార్త ఏమిటి? అందరికన్నా ముందుగా రాయబడిన సువార్త ఏమిటి? ఎవరికైనా ఐడియా ఉందా? 4 సువార్తల్లో మొదటి సువార్త ఏంటి? మార్కు సువార్త. బహుశా 60 లేదా 65 మధ్యలో రాయబడి ఉండవచ్చు. ఓకే, ఏడి 60-65 మధ్యలో లేదా 50-60 మధ్యలో రాయబడి ఉండవచ్చు. అలాగే నెక్స్ట్ రాయబడిన సువార్త ఏంటి? ఓకే, మత్తయి గారు కావచ్చు. ఓకే, ఓకే, 70 నుండి 80 మధ్యలో రాయబడి ఉండవచ్చు. అలాగే లూకా గారు 75 AD. ఓకే, అలాగే యోహాను గారు అరౌండ్ 95.
95వ సంవత్సరంలో, అనగా చివరిగా రాయబడిన సువార్త యోహాను సువార్త, అలాగే ముందు రాయబడిన సువార్త మార్కు సువార్త. సో అలాగే మనం చూసినట్లయితే గనక ఈ 3 సువార్తలు, ఏ 3 సువార్తలను? మత్తయి, మార్కు, లూకా సువార్తలను మనము సినాప్టిక్ గాస్పల్స్ అంటాం, అనగా సమదృక్పథ సువార్తలు అని అంటాం. అంటే ఏమిటి అని అంటే, ఈ 3 సువార్తలకు కూడా మూడు మనం చదివినట్లయితే ఆల్మోస్ట్ ఒకే విధంగా అనిపిస్తూ ఉంటాయి మనకు. కొన్ని మూడు సువార్తల్లో కొన్ని ఉపమానాలు అనేవి 3 సువార్తల్లోనూ మనం చూస్తాం. కొంచెం ఈ 3 సువార్తలకు కూడా దగ్గర పోలికలు ఉంటాయి, ఉపమానాలు ఉంటాయి, స్వస్థత కార్యాలు ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి కార్యాలు, పనుల గురించి మనం చూస్తాం. మనం ఎక్కువగా చూసినట్లయితే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఎక్కువగా మనం చూస్తాం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన అనేకమైన పనులు, చిన్న విషయాల గురించి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితం గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని చదవాలి, నేర్చుకోవాలి అంటే గనక మనము మార్కు సువార్త చదవాలి. ఏ సువార్త చదవాలి? ఏ సువార్త చదవాలి? అందరు ఇక్కడ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి, ఆయన ఎమోషన్స్ గురించి నేర్చుకోవాలంటే ఏ సువార్త చదవాలి? అందరు ఇక్కడ ఉన్నారా? మార్కు సువార్త చదవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటలు ఎక్కువ ఎందులో రాయబడి ఉన్నాయి? యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుల వారి ఎక్కువగా మాటలన్నీ కూడా చూస్తాం మనం. ఒక అద్భుతమైనటువంటి మాటలు చూస్తాం. ఆ మాటలన్నీ యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. అయితే ఉపమానాల గురించి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఎక్కువగా చూస్తాం. మార్కులో కూడా కొన్ని ఉపమానాలు చూస్తాం, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. కొన్ని విషయాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు చక్కగా మార్కు. అయితే మనం చూసినట్లయితే మార్కు గారే లూకాకు అలాగే మత్తయికి ఒక ఇన్స్పిరేషన్. అంటే మొట్టమొదటిగా మార్కు గారే రాసినందువలన ఆ మార్కు ద్వారానే ఇన్స్పైర్ అయ్యి వీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవిత చరిత్ర రాయాలని ప్రేరేపించబడ్డారు. కనుక మార్కులో లేని అనేక విషయాలు మత్తయి గారు జోడిస్తూ రాశారు. అలాగే లూకా గారు కూడా అలాగే రాశారు. మార్కు గారేమో పేతురు దగ్గర నుండి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, పేతురు దగ్గర నుండి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్కు గారు రాసినట్టుగా చూస్తాం. అలాగే మార్కు మనకి బర్నబాస్కి కజిన్ కూడా అని అంటారు. అంటే బహుశా కజిన్ కూడా అయి ఉండొచ్చు. కజిన్ అంటే సహోదరుడు లేదా అలాంటి ఏదో ఒక బంధం అయితే ఉంది పేతురుకి, బర్నబాస్కి, మార్కుకి. వీరు ముగ్గురికి మధ్య ఒక బంధం ఉంది. అంటే ఏదో బ్లడ్ రిలేషన్షిప్ ఉండి ఉండవచ్చు. అలాగే మత్తయి గారు చూసినట్లయితే మార్కుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మత్తయి గారు సువార్త రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే లూకా గారు అయితే పౌలు గారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అలాగే పౌలు గారి ప్రేరేపణతో రాసినట్టుగా మనం చూడవచ్చు. అలాగే యోహాను గారు అయితే ఎవరు ఇన్స్పైర్ అవసరం లేకుండా ఆయనే తాను స్వయంగా ఎఫెస్సులో ఉన్నప్పుడు పద్మాసు దీపం నుండి విడిపించబడి ఎఫెస్సుకు వచ్చిన తర్వాత అక్కడ సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో ఆ క్రమంలో యోహాను గారు రాసినట్టుగా మనం చూస్తాం. సో ఈ విధంగా వీరి కాలాలు ఇలాగా ఉన్నాయి. ఓకే, మరి మత్తయి గారు చేసే పనేంటి? యేసయ్యను వెంబడించడానికంటే ముందు ఏం చేశారు వర్క్? ట్యాక్స్ కలెక్టర్, సుంకపు వసూలు చేసేటువంటి వ్యక్తి, అంతేనా? సుంకపు గుత్తాదారుడు, సుంకరి, పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట ఈ మత్తయి గారు. బహుశా మార్కు గారు చేపలు పట్టే వ్యక్తి అయి ఉండవచ్చు, జాలరీ అయి ఉండవచ్చు. అలాగే లూకా గారు ఎవరో తెలుసా? వైద్యుడు. ఓకే, డాక్టర్. అలాగే నాన్ జ్యూ అంటే అన్యుడై ఉన్నాడు, యూద మతస్థుడు కాదు. ఓకే, యూదులకు చెందిన వ్యక్తి కాదు, అన్య మతానికి చెందిన వ్యక్తి గనక ఆయన యూదుడు కాదు. ఆయన ఒక వైద్యుడైన డాక్టర్ అయినాడు. అలాగే యోహాన్ ఏం చేసేవాడు తెలుసా? చెప్పండి, యోహాన్ కూడా ఏం చేశాడు? చేపలు పట్టేవాడు. వెరీ గుడ్ తమన్. జాలరీ. వీరందరూ చేపలు పడుతున్నప్పుడే యేసయ్య వీరిని పిలిచాడు. ఎవరెవరు? సీమోను, ఆంద్రేయ, యోహాను, యాకోబులు. వీరందరూ చేపలు పడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు వారు వీరిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం.
మత్తయ్య గారు పన్ను వసూలు చేసే క్రమంలో ఉన్నప్పుడు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వీళ్ళ పనులు ఇలాగ ఉన్నాయి. సో ఇంకా మనం వీరి గురించి నేర్చుకున్నట్లయితే గనక మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా అభివర్ణిస్తూ ఉన్నారు, అసలు ప్రజలకి ఏం తెలియచేయాలని మత్తయ్య అనుకున్నాడు అనంటే, మత్తయ్య గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే యేసయ్యని ఒక యూదుల రాజుగా వర్ణించాలని చూపించాలని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? యూదుల రాజుగా. సో మనం గమనించినట్లయితే గనక ఆ సంబంధించినవన్నీ మనం చూస్తాము. మత్తయ్య గారు ఏమేమి వివరించి చెప్పారు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అబ్రహాము నుండి మనం చూస్తాం. మొట్టమొదటి అధ్యాయంలో అబ్రహామును మొదలుకొని దావీదు వరకు, దావీదు నుండి ఇంకా యోసేపు వరకు చూస్తాం. అంటే ఈ మత్తయ్య గారు ఏమని చూపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులకు రాజుగా పుట్టినవాడుగా చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, సో మెస్సియా ఈయనే, యూదుల రాజు ఈయనే, మనం ఎదురు చూస్తున్నటువంటి అభిషక్తుడు ఈయనే అని చెప్పేసి మత్తయ్య గారు ప్రజలకి, తన పాఠకులకి తెలియజేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే మార్కు గారు ఏమని చూపిస్తున్నారు అనంటే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక సేవకుడుగా చిత్రీకరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అందుకే రాయబడి ఉంది, ఇదిగో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి మార్కు చెప్తా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి వచ్చిన ఒక సేవకుడుగా, అనగా ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన సేవకుడుగా, ప్రజల జీవితాలను బాగు చేయడానికి వచ్చిన ఒక సేవకుడు లాగా తను తాను అర్పించుకున్న ఒక దాసుని విధంగా యేసయ్యని మార్కు గారు చూపించడం ప్రయత్నం చేశారు. అలాగే లూకా గారు ఏమని చూపించాడు? లూకా గారు ఏమని చూపించారు అనంటే, లూకా గారు అయితే ఆయన వైద్యుడు, అలాగే అన్య మతస్థుడై ఉన్నాడు గనక ఏమని చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన యూదులకు మాత్రమే చెందినవాడు కాదు కానీ అందరినీ రక్షించడానికి దిగి వచ్చిన వాడు, ఒక దేవుని కుమారుడు, ఒక మనుష్య కుమారుడు, ఈయన అందరికీ చెందినవాడు, ఒక్కరికి సంబంధించిన వాడు కాదు అని మనము లూకా గారు చెప్పడం వింటాం. అనేక సందర్భాలలో అన్యుల గురించి మనం చెప్పడం వింటాం. ఏంటి మనకి చూసినట్లయితే సమరయుడి గురించి కథ ఇంకెక్కడా లేదు తెలుసా, కేవలం లూకా మాత్రమే రాస్తాడు. అంటే అన్యులకు సంబంధించిన కథలు. అలాగే కనాను స్త్రీ గురించి కూడా మనం లూకాలో చూస్తాం, మరెక్కడా కూడా రాయబడి లేదు. సో ఈ విధంగా అన్యులకు సంబంధించి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా వారిని కనికరించాడో, ఏ విధంగా వారిని దగ్గరకు తీసుకున్నాడో, ఆయన అందరికీ చెందినవాడు అని లూకా గారు ప్రజలకు తెలియచేయడం కోసం అని చెప్పేసి ఆయన అందరికీ ప్రభువుగా వర్ణిస్తూ వచ్చాడు. ఓకే, అది ఆయన దృక్పథం. ఈ లూకా సువార్త రాయడంలోని ఆయన కారణం ఏంటంటే యేసయ్యని అందరికీ ప్రభువుగా చూపించడమే ఆయన ఆలోచన. అలాగే యోహాను గారి దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన అభిషిక్తుడుగా చూపిస్తున్నారు, అనగా మెస్సియాగా యోహాను గారు చూపిస్తున్నారు, అనగా దేవుని కుమారుడుగా, దేవుని నిజమైనటువంటి కుమారుడుగా యోహాను గారు అభివర్ణించినట్లుగా మనం చూస్తాం. అందుకే యోహాను సువార్తలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మనం చూస్తాం. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే నిజమైన మంచి కాపరిని. అలాగే అంటాడు ఇంకా, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. అలాగే ఇంకా మనము మత్తయిలో మార్కులో లేనటువంటి, లూకాలో లేనటువంటి అనేకమైన మాటలు యేసు ప్రభుని కూర్చున్న జీవాహారం నేనే అంటాడు, జీవజలము నేనే అంటాడు. ఇదిగో దేవుడు ఆత్మ గనక సత్యంతో ఆత్మతో ఆరాధించాలన్నటువంటి మాటలు, అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన దేవుని కుమారుడుగా వర్ణించేటువంటి అనేకమైన మాటలు యోహాను గారు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వీరి యొక్క దృక్పథాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఏ విధంగా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారో అనేటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా సువార్తలలో వారు రాసినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. సో అలాగే మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్ కదా, అనగా ఒక అకౌంట్స్ ఈయనకి బాగా తెలుసు అనమాట.
అకౌంట్స్ అంటే ఒక పద్ధతి అనేది నాకు బాగా తెలిసినందున మత్తయి గారు రాసినటువంటి మాటలు ఎలాగుంటాయంటే ఉపమానాలన్నీ ఒక చోట ఉంటాయి. మీరు గమనించినట్లయితే స్వస్థతలన్నీ ఒక చోట ఉంటాయి. అంటే దేనికి సంబంధించిన అకౌంట్లు దాన్ని రాశాడు. కాలంతో పని లేకుండా ఏం చేశాడు ఆయన? ఒక అకౌంట్ నాలాగే బహుశా, ఎందుకంటే నాకు కూడా అలాగే ఇష్టం, అన్ని ఒక దగ్గర ఉండాలి క్రమంగా. దీనికి చరిత్ర అంటే చరిత్ర ఇక్కడ ఉండాలి, ఇదిగో వేరే అంటే వేరే ఇక్కడ ఉండాలి, జనరల్ అంటే ఇక్కడ ఉండాలి అన్నట్టుగా నాకు కూడా అలాగే ఒక క్రమం అంటే ఇష్టం. సో ఈ విధంగా మత్తయి గారు కూడా అలాగే ఏం చేశారంటే కాలముతో పనితో ఏ సంబంధం లేకుండా ఏం చేశారనంటే క్రమముగా ఉపమానాలన్నీ ఒక చోట రాసినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించిన ఉపమానాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5వ అధ్యాయాన్ని మొదలుకున్నట్లయితే మనం కొన్ని అధ్యాయాల వరకు కేవలం ఉపమానాలు మాత్రమే ఉండడం చూస్తాం. ఆ తర్వాత వెంటనే ఏం చూస్తాం? మనం స్వస్థతలు చూస్తాం. స్వస్థతలు చూస్తాం అనగా ఏ సందర్భము ఏది లేకుండా సడన్ గా అక్కడ స్వస్థత కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి మనము చూస్తూ ఉంటాం మత్తయి గారు రాసినట్టుగా. సో ఆ తర్వాతకి జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అకౌంట్ పద్ధతిగా, ఒక పేర్చిన విధంగా, ఒక క్రమము చొప్పున మత్తయి గారు అకౌంట్ కాబట్టి, కొంచెము ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి తన యొక్క చక్కటి దృక్పథంతో అన్నిటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి రాసినట్టుగా మనము చూస్తాం. మత్తయి గారు అలా రాశారు. అలాగే మార్కు గారు చూసినట్లయితే కనుక ఒక క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని ఎంతో చక్కగా క్రమము చొప్పున ఒక ఈ రోజు ఇది జరిగింది, రేపు ఇది జరిగింది, ఇలాగా ఒక క్రమము లైఫ్ స్టైల్ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతో చక్కగా వివరించినట్లుగా మనం చూస్తాం. అంటే మార్కు గారేమో, మత్తయి గారేమో ఉపమానాలన్నీ ఒక చోట, స్వస్థతలన్నీ ఒక చోట ఇలాగ రాశారు. కానీ మార్కు గారు అయితే ఏం చేశారనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న తెల్లారి నుండి ఏమేం జరిగినాయో, పరిచర్యలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఏం జరిగినాయో క్రమం తప్పకుండా ఆ క్రమము చొప్పుననే రాసినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన ఈ రోజున ఏం చేశాడో, నెక్స్ట్ డే ఏం చేశాడో ఆ విధంగా ఒక క్రమము చొప్పున రాసినట్టుగా మనం చూస్తాం. చక్కగా 3.5 సంవత్సరాల కాలాన్ని ఒక క్రమముగా విశదీకరిస్తూ చక్కగా రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే లూకా గారు మాత్రం ఏం చేశారు? మనల్ని కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేసినట్టుగా మనం చూస్తాం. అవునా? ఏం చేశారు? లూకా గారు మాత్రము స్వస్థత కార్యాలు ఎక్కువగా రాశారు. స్వస్థత కార్యాలు రాశారు. అలాగే ఉపమానాలు కూడా ఎన్నో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతమైన కొన్ని ఉపమానాలు ఉంటాయి. ఏంటవి? మత్తయి మార్కులో లేనటువంటివి ధనవంతుడు లాజరు కావచ్చు, తప్పిపోయిన కుమారుడు కావచ్చు, సమరయుడి కథ కావచ్చు, ఈ విధంగా చాలా ఏవైతే వీటిలో లేవో అవన్నీ కూడా ఎంతో చక్కగా అందరికీ ప్రభు అనేటువంటి విషయాన్ని వర్ణిస్తూ క్రమము లేకుండానే అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ వచ్చి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను గారు చూసినట్లయితే గనక ఒక అకౌంట్ తీసుకోండి. మీరు యోహాను సువార్త గమనించినట్లయితే ఎంతో క్రమం ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సంఘటన ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరి గురించి ఉందో? యోహాను సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఎవరు? సమరయ స్త్రీ గురించి ఉంటుంది. అలాగే 5వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంటుందో తెలుసా? తెలుసు అన్నప్పుడు చెప్పాలి. బేతెస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి ఉంటుంది. అలాగే 6వ అధ్యాయంలో, అలాగే 7వ అధ్యాయంలో మాత్రం ఎవరి గురించి ఉంటుంది తెలుసా? 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చక్కటి వివరణ, ఒక వ్యక్తి గురించి మొదలుపెట్టి ఆ వ్యక్తి గురించే మొత్తం వివరించినట్టుగా ఆ అధ్యాయం అంతా వివరించినట్టు చూస్తాం. అలాగే 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్పారు ఆయన? 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి గురించి చెప్పాడు, గొర్రెల గురించి చెప్పాడు. మొత్తం అదే వివరణ ఉంటుంది. అలాగే 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షవల్లి అని అంటే అదే అధ్యాయం వివరణ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా ఎంతో ఒక క్రమం చొప్పున ఒకదాని తర్వాత ఒకదాని గురించి యోహాను గారు ఒక క్రమముగా వివరించినట్టుగా మనము ఎంతో చక్కటి సమయాన్ని తీసుకొని అన్ని ఒక క్రమం చొప్పున కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వీరు ఎంతో అద్భుతమైనటువంటి విధంగా కూర్చున్నట్లుగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా గారు కూడా ఎంతో చక్కటి అనేకమైన విషయాలు పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనము
మనము చూస్తే గనక మత్తయి, మార్కు, లూకాలో ఎన్నో రకాలైనటువంటి పోలికలు, దగ్గర పోలికలు ఉంటాయి. కానీ ఒక్కొక్క దగ్గర మాత్రము కొంచెం ఎక్కువగా కొన్ని విషయాలు, ఒక సువార్తలో కొన్ని విషయాలు ఎక్కువ ఉండొచ్చు, ఇంకో సువార్తలో కొన్ని విషయాలు తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి వివరణలు ఇస్తూ ఎంతో చక్కగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే వీరందరూ రాసినటువంటి గ్రీకు భాషలోనే రాయబడ్డాయి. అలాగే మార్కు గారు, మత్తయి గారు కొన్ని పదాలు ఉంటాయి, అక్కడక్కడ అరామిక్ భాష ఉపయోగించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. కొన్ని పదాలు అరామిక్ భాషలో రాయబడినప్పటికీ మిగతా అంతా కూడా గ్రీకు భాషలో సువార్తలు రాయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పోలికల గురించి ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. ఆ తర్వాత వచ్చే క్లాసులో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి శోధనలు, ఆయన ఎదుర్కొన్నటువంటి 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనల గురించి మనం వచ్చే క్లాసులో నేర్చుకుందాం. దేవుడి క్లాసును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహాగొప్ప దేవుడా యేసయ్య తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, కొన్ని విషయాలు ఈ రోజున నేర్చుకుంటూ మీరు కృప చూపించినందుకు వందనాలు దేవా. తండ్రి, ఇంకా ప్రభావ మేము వచ్చే క్లాసులో అనేక విషయాలు నేర్చుకుంటూ సహాయం చేయమని